ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 11వ శ్లోకానికి అవతారిక రూపంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు పూర్వ గ్రంథం యొక్క సారభూత విషయాన్ని అవలోకనం చేస్తూ ఉత్తర గ్రంథానికి భూమిక ఇస్తున్నాడు. అందులో భాష్యాన్ని కొంతమేరకు చూసుకుంటూ వచ్చాము. జీవులకు జన్మ మరణ రూప సంసారానికి కారణము శోకమోహాలు, ఆ శోకమోహాలకు కారణము అహంకార మమకారాలు, వాటికి హేతువు అవిద్య. వీటి వల్లనే జీవునికి అనర్థం యొక్క ప్రాప్తి, దుఃఖం యొక్క ప్రాప్తి కలుగుతున్నది. మరి ఈ అవిద్యాది సంపూర్ణ అనర్థ నివృత్తికి ఉపాయం ఏమిటి అనంటూ శ్రీ ఆది జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినాడు. సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞానాద నా అన్యత నివృత్తి. సకల కర్మలన్నింటినీ కూడా సన్యసిస్తూ ఆత్మజ్ఞానము పొందినట్లయితేనే ఆ ఆత్మజ్ఞానం చేతనే ఈ అనర్థం యొక్క నివృత్తి అవుతుంది, శోకమోహాల యొక్క నివృత్తి అవుతుంది అని ఈ విధంగా ఎప్పుడైతే ఆచార్యులు స్వ అభిప్రేతమైనటువంటి విషయాన్ని చెప్పాడో వెంటనే పూర్వపక్షి లేచి కూర్చున్నాడు. సముచ్చయవాది భగవాన్ ఉపవర్ష. కేవల జ్ఞానం చేత కైవల్య ప్రాప్తి కలుగదు, మరేమనగా అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి. అగ్నిహోత్రాది శ్రౌత కర్మలు అంటే శృతిలో చెప్పబడినటువంటి, స్మార్త కర్మలు స్మృతిలో చెప్పబడినటువంటి కర్మల సహితముగానే జ్ఞానము కైవల్యానికి హేతు అవుతుంది అని పూర్వపక్షాన్ని స్థాపన చేశాడు. ఆ పూర్వపక్షం యొక్క స్పష్టీకరణ శ్రీ ఆనందగిరుల వారు చేస్తూ ఉన్నారు. పేజీ నంబర్ 30 కింద నుంచి 3వ పంక్తి. సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞానాది ఏవ కేవలాత్ కైవల్య ప్రాప్తి ఇది గీతాశాస్త్రార్థః స్వ అభిప్రేతో వ్యాఖ్యాతః సంప్రతి వృత్తికృతాం అభిమతం మతం నిరసితం అనువదతి తత్ర ఇతి. సర్వకర్మ సన్యాస పూర్వకమైనటువంటి ఆత్మజ్ఞానం చేతనే కైవల్యం ప్రాప్తిస్తుంది అని గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము అని అంటూ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు తన యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడు వృత్తికృతాం అంటే వృత్తికారులైనటువంటి భగవాన్ ఉపవర్ష గారు ఈ ఆచార్యుల యొక్క వాక్యాన్ని అంటే కేవల జ్ఞానం చేతనే మోక్షము అని ఏదైతే చెప్పాడో దాన్ని నిరాకరిస్తూ వృత్తికారులు సముచ్చయవాదాన్ని చెప్తూ ఉన్నాడు. తత్ర ఇతి అని అంటూ తత్ర కేచిద్ ఆహు. అయితే వృత్తికారులు మొదలు ఆచార్యుల యొక్క వాక్యాన్ని అనువాదం చేస్తూ ఇది యుక్తము కాదు, యోగ్యము కాదు అని నిరాకరిస్తున్నాడు. నిర్ధారిత శాస్త్రార్థ సతిసప్తమ్య పరామృశతి. ఏదైతే శాస్త్రం యొక్క తాత్పర్యము శంకరాచార్యుల వారు నిర్ధారణ చేసి చెప్పినాడో అప్పుడు తత్ర అని పూర్వపక్షి చెప్తూ ఉన్నాడు. తేషాం ఉక్తిమేవ వివృణ్వన్ ఆదౌ సైద్ధాంతికం అభ్యుపగమం ప్రత్యాదిశతి సర్వకర్మ ఇతి. తేషాం అంటే వారి యొక్క, అంటే ఎవరి యొక్క, శంకరాచార్యుల వారి యొక్క వాక్యాన్నే గుర్తు చేస్తూ వృత్తికారులు సముచ్చయవాదాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. సర్వకర్మ ఇతి అంటూ సర్వకర్మ సన్యాస పూర్వకాల ఆత్మజ్ఞాన నిష్ఠా మాత్రాది ఏవ కేవలాత్ కైవల్యం అని ఆచార్యులు ఏదైతే చెప్పారో దాన్ని గుర్తు చేసి వైదికేన కర్మణ సముచ్చయం విదసితం మాత్ర పదం. ఆచార్యుల యొక్క వాక్యంలో మాత్ర మరి ఏవ అనే పదాలున్నాయి. అక్కడ మాత్ర పదం ఎందుకు నివేశం చేయబడింది అని అంటే వైదిక కర్మల చేత కూడుకున్నటువంటి జ్ఞానము మోక్షానికి కారణం కాదు, మరేమనగా కేవల జ్ఞానమే మోక్షానికి సాధనమవుతుంది అని వైదిక కర్మలను నిరాకరించుట కోసము మాత్ర శబ్దం ప్రయోగం చేయబడింది. అంటే వైదిక కర్మల యొక్క అపేక్ష కూడా జ్ఞానానికి లేదు. మరియు స్మార్తేన కర్మణ సముచ్చయం నిరసితం అవధారణం. ఇక ఏవ
అనే శబ్దం ఏదైతే అవధారణ వాచి ఉన్నదో అదేం చెప్తుంది అనంటే స్మార్త కర్మల యొక్క సముచ్చయము కూడా అపేక్షితము లేదు. అంటే స్మార్త కర్మలతో కూడి జ్ఞానము మోక్షానికి సాధనము అని చెప్పడం యుక్తం కాదు. స్మార్త కర్మల యొక్క అపేక్ష కూడా లేకుండానే జ్ఞానం సాక్షాత్తుగా మోక్షానికి కారణము అని చెప్పడం అయింది. అంటే వైదిక కర్మల యొక్క అపేక్ష గాని మరి స్మార్త కర్మల యొక్క అపేక్ష గాని జ్ఞానమునకు లేదు. కేవలం జ్ఞానమే మోక్షానికి సాధనమవుతుంది అని చెప్పాడు. అభ్యాస సంబంధం ధ్వనితే కేవలాదీతి. ఇక అభ్యాసం అంటే శ్రవణాది అభ్యాసము, శ్రవణాదులు చేసి అనుభవానికి తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞానము మోక్షానికి సాధనము అని ఈ విధంగా శ్రవణాదులు కూడా ఒక రకమైనటువంటి మానసిక కర్మనే కదా, మరి వాటి యొక్క అపేక్ష ఉంటుందా అని ఒకవేళ జిజ్ఞాస కలిగినప్పుడు ఎంతవరకైతే మనకు జ్ఞానోదయం కలగదో అంతవరకు ఈ బహిరంగ సాధనాలైనటువంటి కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చెయ్యాలి. ఆ తర్వాత వివేకాదులు పట్టుబడినప్పుడు సద్గురుదేవుణ్ణి సత్శాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత శ్రవణం, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన ఇవన్నీ సాధనాల యొక్క అపేక్ష ఉంటుంది. కానీ జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత మాత్రం ఇక దేని యొక్క అపేక్ష ఉండదు. ఏ విధంగా చీకటిని దూరం చేయడానికి అనేక సామగ్రులు సమకూర్చుకుంటాం. ప్రమిద, వత్తి, నూనె ఇవన్నీ సమకూర్చుకుంటాం. ఇవన్నిటి యొక్క అపేక్ష ఆ దీప ప్రజ్వలన పర్యంతం. దీపం ప్రజ్వలించబడిన తర్వాత దేని యొక్క అపేక్ష లేకుండా కేవలం ప్రకాశమే చీకటిని పోడగొడుతుంది. చీకటిని దూరం చేయడానికి ఆ ప్రకాశానికి మరి దేని యొక్క అపేక్ష లేదు. ఆ దీప ప్రజ్వలన అయ్యేంత వరకు వీటన్నిటి యొక్క అపేక్ష ఉంది. కానీ దీపం ఉత్పన్నమైన తర్వాత దేని యొక్క అపేక్ష లేదు. సాక్షాత్తుగా చీకటిని దూరం చేస్తుంది. అదే విధంగా జ్ఞానం ఉత్పన్నము అయ్యేంత పర్యంతము బహిరంగ సాధనలైనటువంటి కర్మలు, ఉపాసనలు వాటి యొక్క అపేక్ష ఉంది. మరియు అంతరంగ సాధనాలైనటువంటి శ్రవణం, మననం, నిధిధ్యాసనం వీటి యొక్క అపేక్ష ఉంది. కానీ జ్ఞానము కలిగిందా జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. జ్ఞానం అజ్ఞానస్యేవ నివర్తకత్వాత్. జ్ఞానం ఉత్పన్నము అవుట తోడనే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. మరి దేని యొక్క అపేక్ష లేదు జ్ఞానానికి. ఇందులో అజ్ఞాన నివృత్తి యందు జ్ఞానము కలిగి అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ మోక్షానికి సాధనమవుతుంది. కాబట్టి అక్కడ జ్ఞానానికి మరి మోక్షానికి మధ్యలో ఇంకా ఏ సాధన అపేక్షితం లేదు. సాక్షాత్ జ్ఞానమే మోక్షానికి సాధనం. అందువల్ల కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనం కాదు, కేవల జ్ఞానమే మోక్షానికి సాధనము అని ఇంత దగ్గర ఇది సిద్ధాంతపర వాక్యం. ఆచార్యులు చెప్పినటువంటి వాక్యాన్ని ఆనందగిరుల వారు వివరించారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని అనువాదం చేస్తూ వృత్తికారుడు నయేవ ప్రాప్యతే అంటాడు. మీరు చెప్పిన ప్రకారంగా సర్వకర్మ సన్యాసపూర్వకాద ఆత్మజ్ఞాన నిష్ఠ మాత్రాదేవ కేవలాత్ కైవల్యం అని మీరు ఏదైతే అన్నారో ఆ విధంగా నయేవ ప్రాప్యతే, ఆ విధంగా ప్రాప్తం కాదు మోక్షం. కేవల జ్ఞానం చేత మోక్షం ప్రాప్తం కాదు. మరి కిం తరిహి, మరి ఎట్లా ప్రాప్తమైతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు పూర్వపక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. నయేవ ఇతి ఏవకారః సంబధ్యతే అంటే శంకరాచార్యులు చెప్పినటువంటి కేవల జ్ఞానం మోక్షమునకు సాధనం అనేది సంభవించదు. కేన తర్హి ప్రకారేణ జ్ఞానం కైవల్య ప్రాప్తి కారణం ఇది ఆశంక్యాః కిం తర్హి. మరి ఏ ప్రకారంగా జ్ఞానము మోక్షానికి సాధనమైతది అనంటే చెబుతాను విను అనంటూ పూర్వపక్షి చెప్పినాడు. అగ్నిహోత్రాది శ్రోత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి. శ్రోత కర్మలు మరి స్మార్త కర్మలతో కూడినటువంటి సముచితమైనటువంటి జ్ఞానం, కేవల జ్ఞానం కాదు, కర్మలతో కూడుకున్నటువంటి కర్మల సహితంగా ప్యారలల్ గా రెండు కలిసి మోక్షానికి సాధన అవుతాయి. ఏ విధంగా ఒక పక్షి ఆకాశంలో ఎగురాలంటే రెండు రెక్కలు అవసరమా, ఒకటే రెక్కతోనే ఎగురుతుందా?
రెండు రెక్కలు అవసరం. అట్లా కర్మ అవసరమే, జ్ఞానం కూడా అవసరమే. అందుకని కర్మ జ్ఞానము రెండిటితోనే మోక్షం ప్రాప్తమైతే గాని కేవల జ్ఞానం చేత కాదు. ఈ విషయము నీకెలా తెలిసింది అని ఒకవేళ మనం పూర్వపక్షిని అడిగినాం అనుకో, ఇక్కడనేనయ్యా భగవద్గీతలోనే భగవంతుడే చెప్పాడు, నేను నా బుద్ధి కపోల కల్పన కాదు, ఇది సర్వాసు గీతాసు నిశ్చితో అర్థ ఇతి అని చెప్పినాడు. కిం తత్ర ప్రాపకం ఇది ఆశంక్య ఇదమేవ శాస్త్రం ఇత్యాహ ఇది సర్వాసు ఇతి. ఈ విషయం నీకెలా తెలిసింది, దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే గీతాశాస్త్రమే ప్రమాణము. దాని గురించే మాట్లాడుతున్నా నేను. మొత్తం సంపూర్ణ గీతాశాస్త్రం అంతా కూడా జ్ఞానకర్మ సముచ్చయము చేతనే మోక్షం కలుగుతుంది అని చెప్పింది. యథా ప్రయాజ అనుయాజాది ఉపకృతం ఏవ దర్శపూర్ణమాసాది స్వర్గ సాధనం తథా శ్రౌత స్మార్త కర్మోపకృతం ఏవ బ్రహ్మజ్ఞానం కైవల్యం సాధయతి. ఏ విధంగా దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అనేటువంటి శృతి వాక్యము ఏదైతే ఉందో, ఎవరికైతే స్వర్గం పోవాలని ఇచ్చ ఉందో అతడు దర్శపూర్ణమాస యాగం చేయాలి. దర్శపూర్ణమాస యాగం చేయాలి, కానీ ఎట్లా చేయాలి అనంటే దానికి అంగకర్మలు ఉంటాయి కొన్ని. అనుయాజ, యాజ, ప్రయాజ ఇత్యాది అంగకర్మలు ఉంటాయి. ఆ అంగకర్మలను నిర్వర్తిస్తుంటేనే ఆ అంగీకర్మ ఫలదాయకమైతుంది. ఎందుకంటే అంగకర్మ చేత అవాంతర ఫలం ఉత్పన్నమైతుంది. ఆ అవాంతర ఫలము పుణ్యం ఏదైతే ఉందో అది అంగీకర్మ ముఖ్య కర్మ అయినటువంటి దర్శపూర్ణ మాస యాగానికి అది తోడైతుంది. ఆ అంగకర్మలను అనుష్ఠానం చేస్తేనే గాని అంగీకర్మ పూర్తి అవుతుంది. అంగకర్మలు చేయకుండా అంగీకర్మ పూర్తి కాదు. అందుకని అంగకర్మలను అపేక్షిస్తుంది అంగీకర్మ ముఖ్య కర్మ. ముఖ్యంగా దర్శపూర్ణమాస యాగం చేసేది ఉంది, అది ముఖ్య కర్మ. అది కేవలం స్వర్గానికి హేతువు కాదు. అంగకర్మలు ఉంటాయి, అనుయాజ, యాజ, ప్రయాజ అనేటువంటి అంగకర్మలు ఉంటాయి. ఆ అంగకర్మలను చేస్తేనే గాని ఆ అంగీకర్మ ముఖ్య కర్మ అది ఫలవంతమైతుంది. అంగకర్మలు చేయకుండా నేను అంగీకర్మనే ముఖ్య కర్మ చేస్తా అని అంటే స్వర్గప్రాప్తి కలగదు. ఏ విధంగా దర్శపూర్ణమాస యాగము అంగకర్మలను అపేక్షిస్తూ అంగకర్మలతో కూడి ఆ ముఖ్య కర్మ అయినటువంటి దర్శపూర్ణమాసం స్వర్గానికి సాధనం ఎలా అవుతుందో అదే ప్రకారంగా ఇక్కడ జ్ఞానము కూడా శ్రోత స్మార్త కర్మల సహితంగానే మోక్షానికి సాధనం అని ఈ విషయాన్ని వ్యక్తం చేస్తూ పూర్వపక్షి అగ్నిహోత్రాది శ్రోత స్మార్త అని చెప్పినాడు. ఇక్కడ అనుమాన ప్రయోగం కూడా చేస్తున్నాడు పూర్వపక్షి. విమతం సేతి కర్తవ్యతాకం ఏవ సఫల సాధకం కరణత్వాత్ దర్శపూర్ణమాసాదివత్. విమతం అంటే విరుద్ధ మతానికి విషయం. మతం అంటే అభిప్రాయం. విరుద్ధ అభిప్రాయానికి విషయం ఏదైంది? జ్ఞానం. ఎందుకు విరుద్ధ అభిప్రాయానికి విషయం అయింది అంటే శంకరాచార్యులేమో కేవల జ్ఞానమే మోక్షానికి సాధనం అని ఆయన చెప్తున్నాడు. పూర్వపక్ష అంటాడు లేదు లేదు, సముచిత జ్ఞానం, కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనం అంటాడు. అంటే ఇప్పుడు జ్ఞానం విషయంలో వివాదం ఏర్పడింది. ఆ వివాదాస్పదమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది సేతి కర్తవ్యతాకం ఏవ స్వఫల సాధకం. ఇది కర్తవ్యతాపూర్వకముగానే అది దాని యొక్క ఫలము మోక్షం ఏదైతే ఉందో దానికి సాధకమైతది. ఇది కర్తవ్యత అనంటే ఏదైనా ఒక ముఖ్య కర్మ శాస్త్రంలో విధానం చేసిందనుకో, ఆ కర్మ విధానం చేసిన తర్వాత అక్కడ ఆకాంక్ష నిర్మాణం అవుతుంది. ఇది కర్తవ్యత అంటే ఎట్లా చెయ్యాలి, దాని ప్రకారం ఏమిటి? ప్రకారం అంటే సామాన్య భేద విశేషకో ప్రకార అంటే సామాన్యంగా చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా చెయ్యాలి అని విశేష ఆకాంక్ష కలుగుతుంది. అప్పుడు దానికి అంగభూతమైనటువంటి సాధనాలు చెప్పబడతాయి. ఏ విధంగా? దర్శపూర్ణమాసం వలె దర్శపూర్ణమాస యాగము చెయ్యాలి ఎవరు? స్వర్గాన్ని కోరదలిచిన వాడు అని ఇంత వాక్యం పఠింపబడింది వేదంలో. అప్పుడు జిజ్ఞాస కలుగుతుంది, దర్శపూర్ణమాసం యాగము చేస్తాము కానీ ఎట్లా చేయాలి అని ఆకాంక్ష నిర్మాణమైనప్పుడు అప్పుడు చెప్పింది ప్రయాజ, యాజ, అనుయాజ మొదలైనటువంటి అంగకర్మలతో యుక్తంగా ఆ దర్శపూర్ణమాస యాగము స్వర్గానికి
సాధనమైతది. అంటే అంగకర్మలు చేయకుండా కేవల దర్శపూర్ణమాస యాగం స్వర్గానికి సాధనం కాదు. ఏ విధంగా దర్శపూర్ణమాస యాగము అంగకర్మలతో సహితమయ్యి స్వర్గానికి సాధనమైతుందో అదే విధంగా జ్ఞానము కూడా శ్రోతస్మార్త కర్మలతో సహితమయ్యే మోక్షానికి సాధనమైతది. ఎందుకు? కరణత్వాత కరణమున్నది, సాధనమున్నది. ఏ విధంగా దర్శపూర్ణమాస యాగము స్వర్గానికి సాధనం ఉన్నదో అట్లే మోక్షానికి సాధనము జ్ఞానము. దర్శపూర్ణమాస యాగం ఏ విధంగా స్వర్గానికి సాధనమై ఉండి అంగకర్మలను అపేక్షిస్తుందో అదే మోక్షానికి సాధనమైనటువంటి బ్రహ్మజ్ఞానము కూడా ఇతర శ్రౌత స్మార్త కర్మలను అపేక్షిస్తుంది. ఎందుకంటే కరణత్వాత్. ఎందుకంటే జ్ఞానం సాధనం ఉన్నది మోక్షానికి. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మన. జ్ఞానేన అని చెప్తున్నది తృతీయ కరణం. కాబట్టి కరణం ఉన్నందువలన దీనికి కూడా అంగకర్మల యొక్క అపేక్ష అంటే ఇతర శ్రౌత స్మార్త కర్మల యొక్క అపేక్ష ఉంటుంది. కాబట్టి శ్రౌత స్మార్త కర్మల సముచితమయ్యే బ్రహ్మజ్ఞానము మోక్షానికి సాధనమైతది అని అనుమాన ప్రయోగం చేస్తున్నాడు. తదేవం. కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయ పరం శాస్త్రం ఇత్యర్థ. అందుకని సంపూర్ణ గీతా శాస్త్రము జ్ఞానకర్మ సముచ్చయార్థమే ఉంది. అంటే జ్ఞానకర్మ సముచ్చయము చేతనే మోక్షానికి సాధనమైతుంది శాస్త్రం, అంతేగాని కేవల జ్ఞానం చేత కాదు. ఇతి పదం ఆహు ఇత్యనేన పూర్వేణ సంబధ్యతే. సర్వాసు గీతాసు నిశ్చితో అర్థః ఇతి అన్నాడు. అక్కడ ఇతి పదాన్ని మొదట కేచిద్ ఆహుహు అనే ఆహుహు శబ్దంతో సంబంధం చేసుకోవాలి. అంటే ఈ విధంగా పూర్వపక్షి చెప్పినాడు. ఎవరు? వృత్తికారులు. పౌర్వాపర్య పర్యాలోచనాయాం శాస్త్రస్య సముచ్చయ పరత్వం న నిర్ధారితం ఇది ఆశంక్య ఆహ జ్ఞాపకంచయితే. ఒకవేళ మధ్యస్థి అనవచ్చు ఈ విధంగా, అయ్యా సంపూర్ణ గీతా శాస్త్రము జ్ఞానకర్మ సముచ్చయ పరముందని మీకెలా తెలిసింది? మేము విచారం చేశాం సంపూర్ణ గీతా శాస్త్రాన్ని, పూర్వాపర విచారం వెనుక ముందు అంతటా విచారం చేస్తే జ్ఞానకర్మ సముచ్చయము ఎక్కడా నిర్ధారణ లేదు. మీరెలా చెప్తున్నారు? ఏం ప్రమాణం ఉన్నది అంటే చెప్తాను విను అంటాడు. లింగం జ్ఞాపకం చూపెడతానంటాడు. భాష్యంలో చెప్పినాడు జ్ఞాపకంచ ఆహో అస్య అర్థస్య. దానికి లింగం ప్రమాణం కూడా ఉంది. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అని అంటూ 2వ అధ్యాయం 33వ శ్లోకాన్ని లింగముగా జ్ఞాపకముగా చూపెట్టాడు. నా కేవలం జ్ఞానం ముక్తి హేతు అపితు సముచితం ఇది అస్య అర్థస్య స్వధర్మ అననుష్ఠానే పాప ప్రాప్తి వచన సామర్థ్య లక్షణం లింగం గమకం ఇత్యర్థః. అంటే ఇక్కడ కేవల జ్ఞానం ముక్తికి సాధనం కాదు, మరి కర్మ సముచితమైనటువంటి జ్ఞానమే మోక్షానికి సాధనమున్నది. ఒకవేళ గీతాశాస్త్రంలో ఏదైతే అర్జునుని యొక్క విద్యుక్త ధర్మము యుద్ధం ఉన్నదో అది స్వధర్మం అవుతుంది. ఎందుకంటే క్షత్రియులకు యుద్ధం చేయుట అది స్వధర్మం ఉన్నది, విధానం చేసింది ఉన్నది. ఆ స్వధర్మమైనటువంటి యుద్ధము ఒకవేళ చేయకపోతే పాప ప్రాప్తి వచన సామర్థ్య లక్షణం పాపం కలుగుతుంది. తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి అన్నాడు. నీ స్వధర్మాన్ని ఒకవేళ త్యాగం చేసినట్లయితే నీకు అపకీర్తి కలుగుతుంది మరియు పాపం కలుగుతుంది. అంటే ఏమన్నట్టు అక్కడ నీ స్వధర్మం ఏదైతే క్షత్రియ ధర్మం ఉన్నదో యుద్ధ ధర్మము యుద్ధ కర్మ అది తప్పకుండా చేయకపోతే పాపం కలుగుతుంది. అంటే ఏమన్నట్టు అక్కడ భగవద్గీతలో అర్జునుడిని స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ మోక్షానికి ప్రవృత్తం చేస్తుంది గీతాశాస్త్రం. అంటే ఇక్కడ కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనం ఉన్నదని మనకు ఈ లింగం ద్వారా తెలుస్తుంది. శాస్త్రస్య సముచ్చయ పరత్వే లింగవద్ వాక్యమపి ప్రమాణమిత్యాహ కర్మణ్యేవైతి. గీతాశాస్త్రము సముచ్చయ పరత్వే అంటే కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనం ఉన్నదనే విషయంలో ఇక్కడ లింగవచనము ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో
అత చేత్వం ఇమం ధర్మం సంగ్రామం కరిష్యసి అనేటువంటి లింగవచనము అదే కాకుండా వాక్యం కూడా ఉంది. సముచిత జ్ఞానమే మోక్షానికి సాధనం అంటూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తూ వాక్యాంతరం ఉదాహరతి కురు కర్మైతి కురు కర్మైవ తస్మాత్తం పూర్వతరం కృతం. అంటే ఈ వాక్యాల చేత కర్మ సముచిత జ్ఞానమే మోక్షానికి సాధనమని సంపూర్ణ గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం ఉంది. కేవల జ్ఞానం చేత మోక్షము కలుగదు అని సంపూర్ణ గీతాశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చెప్తూ వృత్తికారులు ఆక్షేపం చేసినాడు. తర్వాత ఒకవేళ కర్మ అవసరం లేదు, కేవల జ్ఞానమే మోక్షానికి సాధనం అని అంటే మరి స్వయంగా భగవంతుడే కర్మ చేయమని ఎందుకు చెప్పాడప్ప? స్వయంగా అర్జునునికి నువ్వు యుద్ధ కర్మ చెయ్యి, చేయకపోతే పాపం కలుగుతుంది, ప్రత్యవాయ దోషం వస్తుంది, నరకం ప్రాప్తమవుతుంది, అపకీర్తి పాలవుతావు అని భగవంతుడే స్వయంగా అర్జునుడిని స్వధర్మ నిష్ఠయందు క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధ కర్మయందు ప్రవృత్తి చేసినాడు. ఎందుకు చేసినాడు అని ఆ విషయాన్ని చెప్తూ పూర్వపక్షి అంటాడు, హింసాది యుక్తత్వాదు వైదికం కర్మ అధర్మాయ ఇది ఇయమపి ఆశంక నా కార్య అంటూ పూర్వపక్షి అన్నాడు. దాని వివరణ ఇస్తున్నాడు ఆనందగిరుల వారు. నన్ను నా హింసాత్ సర్వభూతాని మహాభారతం శాంతి పర్వము 278-5 ఇత్యాదిన శాస్త్రం ఏం చెప్తుంది? మహాభారతము నా హింసాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా హింసించవద్దు అని చెప్పింది. ఇత్యాదిన ప్రతిసిద్ధత్వేన హింసాదేహే అనర్థహేతుత్వ అవగమాత్ తద్ ఉపేతం వైదికం కర్మ అధర్మాయేతి నా అనుష్ఠాతం శక్యతే. చూడు, వైదిక కర్మలు స్మార్త కర్మలు రెండిటితో సహితంగా జ్ఞానము మోక్షానికి సాధనం ఉన్నదంటే వైదిక కర్మలు హింసాయుక్తం ఉన్నాయి. కానీ శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం మహాభారతము నా హింస సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు అని శాస్త్రం చెప్తుంది. మరి ఒకవైపు ఏ ప్రాణిని హింసించకూడదు అని శాస్త్రం చెప్తుండగా హింసాయుక్తమైనటువంటి వైదిక కర్మలు చెయ్యాలి, జ్ఞానానికి అవసరము అని ఎలా చెప్తున్నారు అని ఒకవేళ ఆ పూర్వపక్షిని ఒక మధ్యస్థి శంకిస్తాడనమాట. హింసాదేహే అనర్థహేతుత్వ అవగమాత్, ఈ హింస అనర్థానికి హేతు ఉన్నది. ఏ విధంగా ఈ దర్శపూర్ణమాసాది ఏదైతే కర్మలు వైదిక కర్మలు ఉన్నాయో, హింసాయుక్తమైనటువంటి కర్మలు ఉన్నాయో అవి అనర్థానికి హేతువులు ఉన్నాయి. అయ్యో వేదంలో చెప్పినాయి కదా అనర్థానికి హేతువులు ఎట్లయితే అంటే, ఉదాహరణకు చూడండి, సేనయాగం అని ఒకటి ఉంటది. అది ఎందుకు చేస్తారు అని అంటే, ఎవరైనా ఒకడు ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని తన శత్రువును చంపడానికి ఉద్యుక్తుడయి ఆ శత్రువు పైకి పోతున్నాడు, బహిరంగంగా చంపడానికి పోతూ ఉంటే అప్పుడు మరి బహిరంగంగా అందరి ముందు అతను చంపితే అతనికి పాపమైతే వస్తుంది, మరియు ప్రభుత్వం కూడా అతనికి శిక్ష విధిస్తుంది. అయితే అప్పుడు అక్కడ శాస్త్రం ఏం చెప్పిందనంటే, సేనయాగం చెయ్యి. సేనయాగం చేసినట్లయితే నువ్వు బహిరంగంగా శత్రువును చంపాల్సిన అవసరం లేదు, ఖడ్గం తీసుకుని చంపాల్సిన అవసరం లేదు. ఆ సేనయాగం చేసినట్లయితే ఆ యాగం పూర్తి అయ్యేలోగా నీ శత్రువు మరణించిపోతాడు. ఇప్పుడు నువ్వు లోకం దృష్టిలో కూడా పడవు, ప్రభుత్వం దృష్టిలో కూడా పడవు. ఈ విధంగా సేనయాగం చెయ్యి అని చెప్పింది. అది కూడా చాలా కఠినమైనటువంటి యాగము. ఆ యాగం పూర్తి లోపల శత్రువు చేస్తాడో లేదో గాని వీడే చేస్తాడు, అంత కఠినమైంది. ద్రవ్యంతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది. అయితే ఒకవేళ చేసినాడే అనుకో, పూర్తి చేసినాడు అనుకో, ఆ శత్రువుని చంపాడు యాగం చేసి, దాని ఫలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? నరకం. శాస్త్రమే చెప్పింది ఉన్నది. సేనయాగం చేసినట్లయితే నీ శత్రువు చనిపోతాడు, దాని ద్వారా నువ్వు ఈ లోకం లోపల శత్రురహితమైనటువంటి భోగాలు అనుభవించగలవు. శత్రువు చంపినావు కాబట్టి శత్రురహితమైనటువంటి భోగాలు అనుభవించగలవు. కానీ పరలోకంలో మాత్రం నరకాన్ని మాత్రం తప్పించుకోలేవు. అది నరకానికి హేతు ఉన్నది. చూడు, శాస్త్రం విధానం చేసినటువంటి కర్మ కూడా నరకానికి, అనర్థానికి హేతు ఉన్నది. అట్లే ఈ దర్శపూర్ణమాసాది హింసాయుక్తమైనటువంటి కర్మలు కూడా అనర్థానికి హేతువులు ఉన్నాయి. మరి ఎవరికైనా అనర్థము, పాపము లేదా పాప ఫలితమైనటువంటి నరకము కావాలని ఇష్టం ఉంటుందా?
ఉండదు. అందుకని ఈ హింసాయుక్తమైనటువంటి దర్శపూర్ణ మాసాయాదాయ శ్రోత కర్మలు ఇవి అధర్మానికే కారణమున్నాయి, పాపానికే హేతువులున్నాయి. అందుకని నా అనుష్ఠాతం శక్యతే, అవి అనుష్ఠించుటకు యుక్తములు కావు. కాబట్టి కేవల జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని మేము చెప్పినాము. కర్మలతో ఏమవసరం? ఆ హింసాయుక్తమైనటువంటి కర్మలు. తథాచ తస్య మోక్షే జ్ఞానేన సముచ్చయో న సిద్ధ్యతి ఇది సాంఖ్యమతం ఆశంక్య పరిహరతి హింసాది ఇతి. కాబట్టి తస్య మోక్షే జ్ఞానేన సముచ్చయో న సిద్ధ్యతి అంటే ఈ హింసాయుక్తమైనటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానంతో సముచితములయ్యి మోక్షానికి సాధనములు కావు అని ఇక్కడ సాంఖ్యమతానుసారంగా పరిహారం చేసినాడు. పూర్వపక్షి ఏదైతే వైదిక కర్మలు జ్ఞానానికి తోడయ్యి మోక్షానికి సాధనాలు అవుతాయి అని అంటే ఇక్కడ సాంఖ్యమతానుసారంగా ఆ పూర్వపక్షిని నిరాకరణ చేస్తున్నాడు. అయితే ఇక్కడ సాంఖ్యమతం అనంటే సాంఖ్య దర్శనం కాదు. కపిల భగవానుడు ప్రవృత్తి చేసినటువంటి సాంఖ్య దర్శనం కాదు. ఇక్కడ సాంఖ్యం అంటే వేదాంతమే, అద్వైత వేదాంతమే. సాంఖ్యం అనే శబ్దానికి ఇక్కడ చెప్తాడు ముందు, లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అన్నాడు. అక్కడ సాంఖ్య శబ్దానికి అర్థమైంది అంటే జ్ఞానం లేదా బ్రహ్మమే సాంఖ్య శబ్దానికి అర్థం. ఇప్పుడు చెప్తాడు, ఆచార్యులు స్వయంగా చెప్తాడు. అందువల్ల ఇక్కడ అద్వైత సిద్ధాంతి తరపునే ఆక్షేపణ చేయబడింది పూర్వపక్షం మీద. అయ్యా, హింసాయుక్తమైనటువంటి వైదిక కర్మ అపేక్షితము లేదు, కేవల జ్ఞానమే మోక్షానికి సాధనం. ఆది శబ్దాదు ఉచ్చిష్ట భక్షణం గృహ్యతే. మధ్యస్థి ఏదైతే హింసాయుక్తమైనటువంటి వైదిక కర్మ అది అధర్మానికి హేతు అన్నాడు కదా, ఆది శబ్దం చేత ఉచ్చిష్ట భక్షణం. ఇప్పుడు కొంతమంది గురువులది ఉచ్చిష్టం తింటారు, ఎంగిలి, గురువుల యొక్క ఎంగిలి తింటారు. ఎంగిలి తినకూడదు అని శాస్త్రం చెప్పింది, తింటే పాపం అని చెప్పింది, అధర్మానికి హేతు అని చెప్పింది. అట్లే ఈ హింసాయుక్తమైనటువంటి కర్మ కూడా అధర్మానికి హేతు ఉంది, పాపానికి హేతు ఉంది. యథోక్త శంక న కర్తవ్య ఇది అత్ర ఆకాంక్షాపూర్వకం హేతుమః కథమిత్యాదినా. ఈ శంక చేయకూడదు అని వేదాంతిని ఆ పూర్వపక్షి ఏది వృత్తికారులు అంటాడనమాట. చూడు, ఈ విధమైనటువంటి శంక చేయతగదు. వైదిక కర్మ హింసాయుక్తం ఉంది, అది పాపానికి హేతు ఉంది, అందుకని అది అనుష్ఠించుటకు యోగ్యం కాదు. అందుకని ఆ కర్మ యొక్క అపేక్ష లేకుండానే జ్ఞానము మోక్షానికి సాధనము అని ఈ విధంగా అనకు అని వృత్తికారులు చెప్తూ తన మతాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమయ్యా, ఈ వైదిక కర్మ హింసాయుక్తం అని అంటున్నావు, అధర్మానికి పాపానికి హేతు అంటున్నావు, ఏమి మీ భగవంతుడేమో తక్కువ చెప్పిండా అర్జునుడికి? ఏం చేయమన్నాడు? యుద్ధం చేయమని చెప్పిండా లేదా? ఆ యుద్ధం హింసాయుక్తం కాదా? మరి ఆయన ఎందుకు చెప్పిండు? ఈయనైతే ఏదో ఒక పశువుకు బలిస్తారేమో గాని అక్కడనైతే 18 అక్షోహిణుల సైన్యం బలి అయిపోతుంది. అంత గొప్ప భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి హింసాకాండం చేయమని భగవంతుడు చెప్పలేదా? అది క్షత్రియ ధర్మం ఉన్నది, అది తప్పకుండా చెయ్యాలి, చేయకపోతే పాపం కలుగుతుంది అని అర్జునుడిని పదే పదే అందులో ప్రేరితులను చేస్తున్నాడు. మరి అది హింస కాదా? మరి ఎప్పుడైతే అది హింస కాదో మరి ఇదెట్లా హింస అవుతుంది? ఎప్పుడైతే అది అధర్మానికి హేతువు కాదో మరి ఈ వైదిక కర్మ ఎట్లా అధర్మానికి హేతు అవుతుంది? అందుకని వైదిక కర్మ కూడా అనుష్ఠించాల్సిందే. ఆ వైదిక కర్మ జ్ఞానంతో కూడి మోక్షానికి సాధనమైతుంది అని సమర్థించుకుంటున్నాడు పూర్వపక్షి. స్వశబ్దేన క్షత్రియో వివక్షతే. స్వ అంటే క్షత్రియుడు, స్వధర్మం అంటే క్షత్రియుని యొక్క ధర్మం. విధానం చేయబడింది క్షత్రియులకు యుద్ధ కర్మ. యుద్ధ అకరణే క్షత్రియస్య ప్రత్యవాయ శ్రవణాత్. ఒకవేళ క్షత్రియుడు కనుక యుద్ధం చేయకపోతే అతనికి ప్రత్యవాయ దోషం వస్తుంది. అంటే ప్రత్యవాయ అంటే విహిత అకరణం ప్రత్యవాయ. విధానం చేయబడినటువంటి కర్మను చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది, అంటే పాపం వస్తుంది. ప్రత్యవాయ శ్రవణాత్ తస్య తం ప్రతి నిత్యత్వేన అవశ్య కర్తవ్యత్వ ప్రతీతే
గురువాది హింసా యుక్తం అతి క్రూరమపి కర్మ నా అధర్మాయేతి హేతువంతరమహ తదకరణేచ ఇతి. పూర్వపక్ష అన్నాడు, మీ భగవంతుడే సాక్షాత్ చెప్పిండయ్యా, అది నువ్వు ఒకవేళ చేయకపోతే నీకు ప్రత్యవయ దోషం వస్తుంది. ఈ యుద్ధ కర్మ నీకు నిత్య కర్మ ఉన్నది, అవశ్య కర్మ ఉన్నది, తప్పకుండా చెయ్యాలి, చేయకపోతే ప్రత్యవయ దోషం వస్తుంది, పాపం వస్తుంది అని ఆచార్యాది హింసాయుక్తం అతి క్రూరమపి భీష్ముడు మరియు ద్రోణుడు, కృపాచార్యులు మొదలైనటువంటి పూజ్యులు, వాళ్ళు ఆచార్యులు ఉన్నారు. అటువంటి వాళ్ళని చంపడం అనేది మహా క్రూరమైనటువంటి కర్మ. అయినా గాని చేస్తే తప్పు లేదు, చంపితే ఏం పాపం లేదు అని భగవంతుడు చెప్పిండా లేదా? నా అధర్మ అయితే బ్రువత భగవత, ఇది అధర్మం కాదు అని భగవంతుడు ఏదైతే చెప్పిండో అలాంటప్పుడు మరి శ్రోతానాం హింసాది యుక్తానాం అపి కర్మణాం దూరతః నా అధర్మత్వం ఇది స్పష్టం ఉపదిష్టం భవతి. కాబట్టి ఎప్పుడైతే గురువులను చంపితే అటువంటి క్రూరమైనటువంటి కర్మ కూడా అది అధర్మానికి హేతువు కాదు అని ఎప్పుడైతే చెప్పాడో, మరి హింసాయుక్తమైనటువంటి శ్రోత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అధర్మానికి హేతువులు కావు అని అర్థతః సిద్ధమైపోయింది. భగవంతుని యొక్క వచనానుసారంగానే ఆ గురువులను చంపితే కూడా పాపం కలుగది, అది నీ ధర్మము అని ఎప్పుడైతే చెప్పాడో, మరి హింసాయుక్తమైనటువంటి వైదిక కర్మ కూడా, శ్రౌత కర్మ కూడా పాపానికి హేతువు కాదు, అధర్మానికి హేతువు కాదు. అందుకని శ్రౌత కర్మ అనుష్ఠీయమే, తప్పకుండా అనుష్ఠానం చేయాల్సిందే. ఆ కర్మ చేస్తేనే ఆ కర్మ సహిత జ్ఞానమే మోక్షానికి హేతు అవుతుంది. అయితే మరి నా హింస్యాత్ సర్వభూతాని అని శాస్త్రం చెప్పింది కదా, శాస్త్రం విధానం చేసిన మహాభారత ప్రమాణం ఇప్పుడు ఇచ్చాడు. మరి దాని సంగతి ఏంది? ఇక్కడ హింస చేయొచ్చు, ఇది అధర్మానికి ఏం కారణం కాదని నువ్వు అంటున్నావు. మరి నా హింస్యాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణి హింస చేయకూడదు అని శాస్త్రం చెప్పింది కదా, మరి దాని సంగతి ఏంది అనంటే, చూడు, శాస్త్రము కూడా సామాన్య శాస్త్రము, విశేష శాస్త్రము అని రెండు ప్రకారాలు ఉంటాయి. అయితే సామాన్యము విశేషం చేత బాధ అవుతుంది, సామాన్యము విశేషం చేత బాధ అవుతుంది. ఇక్కడ సామాన్య శాస్త్రము నా హింస్యాత్ సర్వభూతాని అనే వాక్యం, మరియు వేదంలో విధానం చేసినటువంటి హింస ఏదైతే ఉందో అది హింస కాదు అని ఏదైతే విశేష శాస్త్రం ఉన్నదో అది నా హింస్యాత్ సర్వభూత అనే సామాన్య శాస్త్రాన్ని బాధ చేస్తుంది. అంటే శాస్త్ర విహితమైనటువంటి హింస చేయొచ్చు, అది అధర్మానికి హేతువు కాదు, ధర్మమే. అది మరి సామాన్య శాస్త్రం యొక్క వ్యవస్థ ఎలా చేస్తారు నా హింస్యాత్ సర్వభూత అని అంటే? అప్పుడు చెప్పినాడు, సామాన్య శాస్త్రస్య వ్యర్థ హింసా నిషేధార్థత్వాత్ క్రతు విషయే చోదిత హింసాయాః తద్ అవిషయత్వాత్ కుతః వైదిక కర్మానుష్ఠాన అనుపపత్తి ఇత్యర్థః. చూడు, సామాన్య శాస్త్రం ఏదైతే ఉందో నా హింస్యాత్ సర్వభూతాన్ని అంటే అది ఎక్కడ చెప్పింది తెలుసా? వ్యర్థంగా హింస చేయకూడదు, స్వార్థం కోసము వ్యర్థంగా ఏ ప్రాణిని హింస చేయకూడదు. ఇప్పుడు జాలర్లు చేపలను పడతారు, ఎందుకు పడతారు? జీవన నిర్వహణం కోసం, అంతే కదా. మరి ఇప్పుడు వాటిని హింసించకుండా ఇంకా జీవన నిర్వహణ వేరే ప్రకారంగా జరగదా? జరుగుతుంది కదా. మరి ఎప్పుడైతే వేరే ప్రకారంగా జరగడానికి అవకాశం ఉందో దాన్ని చంపే అవసరమే ఉంది, ఆ చేపలను చంపే అవసరమే ఉంది. ఇది చెప్పినాడు అన్నమాట. సామాన్య శాస్త్రస్య వ్యర్థ హింస నిషేధార్థత్వం, అది వ్యర్థ హింస, తన స్వార్థం కోసము హింస చేస్తున్నాడు, చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జీవన నిర్వహణ కోసం కూడా హింస చేయొచ్చు అని శాస్త్రం విధానం చేస్తే చెయ్యి, కానీ ఎక్కడ చెప్పింది ఉన్నది? అందువల్ల ఆ హింస చేయకుండా కూడా వేరే ప్రకారంగా జీవన నిర్వహణ జరుగుతుంది. అందువల్ల ఆ వ్యర్థమైనటువంటి హింస చేయకూడదు అని చెప్పింది ఉన్నది. ఉపలక్షణంగా ఇంకా వేరే వేరే వేటగాళ్లు పశువులను పక్షులను చంపుతారు. ఇంకా ఇప్పుడు వర్తమానంలో కతల్ఖానా ఏమంటారు దానికి, కసాయి, అవసరం లేదు. అవి ఎందుకు చంపవలసి వచ్చింది? ప్రజలు తింటున్నారు కదా అని చంపుతున్నారు, అంతే కదా. ప్రజలు తినేవారు ఉన్నారనే కదా వాళ్ళు చంపడం. అయితే ఆ తినేవారికి అది తింటేనే మనం బ్రతకగలము, అది లేకపోతే మనం బ్రతకలేము అనేది ఏమన్నా నియమం ఉందా?
లేదు కదా. ఏ ఏ జీవికి ఏ ఆహారం తీసుకోవాలనేటువంటిది అది సృష్టి ఆది అందే మనకు ఈశ్వరుడు విధానం చేసిండు. ఏ ప్రాణికి ఉచితమైనటువంటి ఆహారం అది తింటే తప్పులేదు. ఇప్పుడు పులులు ఉన్నాయి, అవి మాంసమే తింటాయి, అది వాటికి ఉచితము, వాటికి విధానం చేసింది ఉన్నది. కానీ మనుషులకు చేయలేదే. మాంసం తినాలని ఎక్కడ విధానం ఉందా శాస్త్రంలో? లేదు. వాళ్ళకు శాకాహారం భోజనం చేయాలని చెప్పింది ఉన్నది, విధానం చేసింది, అదే చెయ్యాలి. దాన్ని వదిలిపెట్టి హింస చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఆ మాంసం తినకపోతే మనం జీవించలేము, బ్రతకలేము అనేటువంటి ఒకవేళ అబాధిత నియమం ఉంటే తినాలి. కానీ అట్లా చెప్పలేదే శాస్త్రం. మనకు బ్రతకడానికి వేరే శాకాహారి భోజనం ఉంది కదా మనకు, మరి దాంతోనే మనం జీవించవచ్చు కదా. ఇంకా ఉల్టా శాకాహారి భోజనం తింటే ఆయుష్ పెరుగుతుంది. చూడు, కోతులు మొదలైనటువంటి శాకాహారి తింటే కోతి 300 సంవత్సరాలు బతుకుతుంది శాకాహారి తిని. అందుకని పూర్వకాలంలో ఒక్కొక్కరు సరిగ్గా 100 సంవత్సరాలు బతికేవారు, 100కు పైన బతికేవాళ్ళు. ఎట్లా బతికారు? శాకాహారి భోజనం అది ఆయుష్ను పెంచుతుంది, ఈ మాంసాహారి భోజనము ఆయుష్ను దించుతుంది. ఇప్పుడు అదే దాన్ని చంపేటప్పుడు అది దానికి బుగులైతుందా లేదా, భయం అవుతా లేదా? భయంతోని అది ప్రాణాలు వదిలితే ఆ భయం మొత్తం రక్తంలో అంతా ప్రవహించి ఆ రక్తపు సిక్తమైనటువంటి ఆ మాంసాన్ని తిన్నటువంటి వాళ్లకు బీపీలు, షుగర్లు అన్ని వచ్చాయి. తినాల్సిన అవసరమే ఉన్నది. పైగా చంపి తింటున్నారు కదా. చంపబడిన తర్వాత దానికి ఏమంటారు? శవం అంటారు, పీనిగ అంటారు. అంటే వీళ్ళు పీనిగలు తినటోళ్ళు అన్నమాట. పీనిగలు తినేదే అలవాటు ఉంటే మరి ఇంట్లో ఎవడైనా చచ్చిపోతాడు, వాడిని కూడా పిక్క తినాలి. వాడిని ఎందుకు కష్టం చేస్తారు లేదా బొంద పెడతారు ఎందుకు? వాడిని కూడా తినాలి, తినే అలవాటు ఉంది కదా. ఒకవేళ బ్రతుకున్న వాళ్ళనే చంపుకొని తింటామని అంటే ఇంట్లో మీ పిల్లగాడు ఉన్న చంపుకొని తిను కదా, అది కూడా మాంసమే కదా. అది మన ఆహారం కాదు, శాస్త్రం విధానం చేయలే. మాంసాహారి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి అవి ఉచితమే, కానీ మనుషులకు విధానం చేయలేదే. శాస్త్రం ఎక్కడ ప్రమాణం లేదే. అందుకని ఏ ప్రాణికి విధానం చేసినటువంటి ఆహారము ఆ ప్రాణి తినడం ఉచితమే. కానీ అతిక్రమించి ధర్మాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడము ఇది పాపము. అందువల్ల సామాన్య శాస్త్రం ఏదైతే విధానం చేసింది ఉన్నదో అది వ్యర్థమైనటువంటి హింసను నిషేధం చేసింది. కానీ శాస్త్రంలో విధానం చేసినటువంటి హింసను నిషేధం చేయలే. శాస్త్ర విహితమైనటువంటి హింస అది హింస కాదు, అది పాపం కాదు, అది ధర్మమే అని ఈ విశేష శాస్త్రము సామాన్య శాస్త్రాన్ని బాధ చేసింది. మరి సామాన్య శాస్త్రం యొక్క తాత్పర్యం ఏంటంటే వ్యర్థ హింస చేయొద్దు. అంటే యజ్ఞాద్ అన్యత్ర హింస ఏదైతే ఉందో, యజ్ఞకర్మ కంటే అన్యత్ర ఏదైతే హింస ఉన్నదో అది నిషేధం చేసింది సామాన్య శాస్త్రం. యజ్ఞంలో ఏదైతే హింస చేయాలని శాస్త్రం విధానం చేసిందో అది నిషేధం చేయలే. నా హింస సర్వభూతాన్ని అని. అయితే ఇప్పుడు వర్తమానంలో ఆ యజ్ఞ హింస కూడా నిషేధం చేయబడింది, ఎవరు చేయనియడం లే, అది కూడా చేయడం లే. అయితే మరి శాస్త్రం విధానం చేసింది కదా అని అంటే వాళ్ళు దానికి సబ్స్టిట్యూట్ గా పర్యాయంగా ఒక గుమ్మడికాయ లేదా పిండిని ఆ ఆవులాగా లేదా గొర్రెలాగా తయారు చేస్తారు. తయారు చేసి దాని లోన కొంత రంగు పోస్తారు. పోసి దాన్ని ఆ యజ్ఞం కాడ బలిస్తారు. అప్పుడు ఆ రంగు అంతా బయటపడుతుంది. అప్పుడు రక్తసిక్తమైనట్టుగా భావన చేస్తారు, అంతే. అంటే యజ్ఞ పశువును బలి ఇచ్చినట్టుగా భావన చేస్తారు. అంతేగాని ఇప్పుడు నిషేధం ఉన్నది, చేయనివ్వడం లేదు. కాబట్టి ఈ సామాన్య శాస్త్రం ఏదైతే ఉందో వ్యర్థ హింస నిషేధపరం ఉన్నది. అందుకని మరి క్రతు విషయ యజ్ఞములో విధానం చేయబడినటువంటి హింసను నిషేధం చేయడం లే ఆ సామాన్య శాస్త్రం. నా హింస సర్వభూతాన్ని అనేటువంటి శాస్త్రం. అందుకని చోదిత హింసాయాహ తద్ అవిషయత్వాత్, చోదితం అంటే విధానం చేసినటువంటి హింస ఏదైతే యజ్ఞంలో చేయాలని చెప్పబడిందో దాన్ని విషయం చేయడంలే సామాన్య శాస్త్రం నా హింస సర్వభూతాన్ని అనేది. అందుకని కుతః వైదిక కర్మ అననుష్ఠానం, అందుకని వైదిక కర్మ ఎందుకు చేయకూడదు? అనుష్ఠాతం నశక్యతే అని అన్నావు కదా, అనుష్ఠించుటకు యోగ్యం కాదన్నావు కదా. ఎందుకు యోగ్యం కాదు? చేయవచ్చు అని పూర్వపక్షి సమర్థించాడు. పైగా భగవంతుడే క్షత్రియ ధర్మం యుద్ధం ఉన్నది, అది చేయకపోతే పాపం కలుగుతుంది అని ఆచార్యాదులను కూడా మహాక్రూరమైనటువంటి హింసా కర్మను కూడా చేయడానికి అర్జునుడిని ఉద్యుక్తుని చేసినాడు. అది పాపం కాదు. మరి అది పాపం కాకపోతే ఇదెట్లా పాపం అవుతుంది? అందుకని వైదిక కర్మ అనుష్ఠానం చేయుటకు యుక్తం ఉంది. ఆ వైదిక కర్మ సహితంగా జ్ఞానము
మోక్షానికి సాధనం అని మేము చెప్తున్నాం. అందుకని కర్మ సముచ్చయ జ్ఞానమే మోక్షానికి సాధనం. జ్ఞాన కర్మ సముచ్చయాత్ కైవల్య సిద్ధి ఇది ఉపసంహార్తం ఇది శబ్ద. కాబట్టి జ్ఞాన కర్మ సముచ్చయం చేతనే మోక్షము కైవల్యం ప్రాప్తమవుతుంది అని పూర్వపక్షి తన యొక్క ఏదైతే ఆచార్యులు చెప్పినటువంటి వాక్యాన్ని ఖండిస్తూ పూర్వపక్షాన్ని స్థాపించాడో అది ఉపసంహారం చేస్తున్నాడు ఇతి శబ్దం చేత. సునిశ్చితం ఉక్తం భవతి ఇతి అన్నాడు. దాని చేత పూర్వపక్షం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఆ పూర్వపక్షిని ఖండన చేస్తూ శంకరాచార్యుల వారు ఉత్తర భాష్యాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. తదసత్ అంటూ, అయ్యా హే వృత్తికార్, నువ్వు చాలా ప్రయాస చేత బాగానే ప్రతిపాదిస్తూ వచ్చావు. అంటే కర్మ సముచ్చయమే కైవల్యానికి హేతు అని చాలా కష్టపడి ప్రతిపాదన చేస్తూ వచ్చావు. కానీ తదసత్, అది యోగ్యము కాదు. ఎందుకు అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, విభాగ వచనాత్, కర్మయోగము జ్ఞానయోగమును వేరువేరుగా చెప్పబడినందువల్ల, మరి శృతి విరోధాత్, శృతికి విరోధం ఉన్నందువలన, మరి ప్రశ్న ప్రతివచనాభ్యాం. చూడు, అర్జునుడు ప్రశ్నించాడు, తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ అంటూ 3వ అధ్యాయంలో, జయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. చూడు, ఆ ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియుక్తుని చేస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు సమాధానం చెప్పినాడు, కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరు వేరు ఉంటాయి అని ఆడ విభాగం చేసి చెప్పినాడు భగవంతుడు. ఈ పర్యాలోచన ద్వారా కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి హేతువు కాదు, కేవల జ్ఞానము మోక్షానికి హేతువు అని మళ్ళీ సమర్థిస్తూ ఆచార్యులు జ్ఞానం చేతనే మోక్షము, కర్మ యొక్క అపేక్ష లేదు అని సిద్ధి చేస్తున్నాడు. తదసత్ అనంటూ భాష్యం చూడండి. జ్ఞాన కర్మ నిష్టయోహో విభాగ వచనాద్ బుద్ధి ద్వయ ఆశ్రయయోహో అశోచ్యాన్ ఇత్యాదీనాం భగవత యావత్ స్వధర్మమపి చావేక్ష్య ఇతి ఏతదంతేన గ్రంథేన యత్ పరమార్థ ఆత్మతత్వ నిరూపణం కృతం తత్ సాంఖ్యం. తద్విషయ బుద్ధి ఆత్మనః జన్మాది షట్ విక్రియ అభావాద్ అకర్తాత్మా ఇది ప్రకరణార్థ నిరూపణాద్ యా జాయతే స సాంఖ్య బుద్ధి స ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాః అని అంటూ శంకరాచార్యుల వారు సాంఖ్యయోగము మరియు కర్మయోగము రెండు పృథక్ పృథక్ ఉన్నాయి. వాటి ప్రయోజనాలు కూడా పృథక్ పృథక్ ఉన్నాయి. వాటికి అధికారి కూడా పృథక్ పృథక్ వేరు వేరే ఉన్నారు. అందువల్ల అది వేరే ఇది వేరే, రెండు కలిపి చెప్పడానికి వీల్లేదు అని మొదలు సాంఖ్యయోగం గురించి చెప్పినాడు. సాంఖ్యం అంటే ఏమిటి అది కూడా చెప్పినాడు ఇందులో. అయితే జ్ఞాన కర్మనిష్టయోహో విభాగవచనాత్, జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట ఈ రెండింటిని విభాగం చేసి చెప్పినాడు భగవంతుడు. వేరువేరుగా చెప్పినాడు, కలిపి చెప్పలే. దాని ప్రయోజనం వేరే, దీని ప్రయోజనం వేరే, దాని అధికారి వేరే, దీని అధికారి వేరే. బుద్ధి ద్వయ ఆశ్రయోహో, జ్ఞాననిష్ట బుద్ధి కర్మనిష్ట బుద్ధి, సాంఖ్య బుద్ధి మరి యోగ బుద్ధి, ఈ రెండు బుద్ధులు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వేరువేరు బుద్ధులకు ఆశ్రయమైనటువంటి జ్ఞాననిష్ట కర్మనిష్ట ఏదైతే ఉందో అది విభాగం చేసి భగవంతుడు చెప్పినాడు. మొట్టమొదలు సాంఖ్యనిష్ట అని చెప్పినాడు, సాంఖ్యయోగం చెప్పినాడు. సాంఖ్యనిష్ట ఎక్కడ చెప్పినాడు భగవంతుడు అంటే ఇదే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 31వ శ్లోక పర్యంతం. స్వధర్మమపి చావేక్ష అక్కడి దగ్గర సాంఖ్యనిష్ట భగవంతుడు విభాగం చేసి చెప్పినాడు. ఇత్యేతదంతేన గ్రంథేన, ఆ గ్రంథం వరకు అంటే అంత గ్రంథ సందర్భం చేత యత్ పరమార్థ ఆత్మతత్వ నిరూపణం కృతం, పరమార్థ ఆత్మతత్వ నిరూపణమైంది. పరమార్థ అంటే త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక, 3 కాలాల్లో ఏకరూపకంగా అవ్యభిచరితమయ్యి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేకుండా నిత్యమై ఉన్నటువంటి వస్తువు ఏదో అది పారమార్థికం, అది కేవలం శుద్ధ చైతన్యం, అదే పరమార్థ ఆత్మతత్వం. అయితే
పరమార్థ ఆత్మతత్వం అన్నప్పుడు అపరమార్థ ఆత్మతత్వం కూడా ఉంటది. భ్రాంతి చేత ఈ దేహమే ఆత్మ అనుకుంటున్నారా లేదా? బుద్ధి ఆత్మ అంటున్నారు, మనసాత్మ అంటున్నారు, ఇంద్రియాల ఆత్మ అంటున్నారు, ప్రాణమాత్మ అంటున్నారు, శూన్యమాత్మ అంటున్నారు. భ్రాంతి చేత ఇది అపరమార్థ ఆత్మతత్వం. మరి పరమార్థ ఆత్మతత్వం ఏది? శుద్ధ చైతన్యం, పరబ్రహ్మ వస్తువు. దాన్ని నిరూపించినటువంటి ఘట్టము ఈ 31వ శ్లోక పర్యంతం సాంఖ్య బుద్ధి చెప్పబడింది. తత్ సాంఖ్యం తద్ విషయ, అదే సాంఖ్యం అంటారు. ఆ సాంఖ్య బుద్ధికి విషయమైనటువంటిది ఏదైతే ఆత్మ ఉన్నదో, ఏది పరమార్థ తత్వరూప ఆత్మ, అది ఎట్లా ఉంది అనంటే జన్మాది షడ్ విక్రియ అభావాత్ జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అనేటువంటి షడ్ భావ వికారాలు లేనటువంటిది ఆ పరమార్థ తత్వ రూపమైనటువంటి ఆత్మ. దానికి షడ్భావ వికారాలు లేవు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అనంటూ ఇదే భగవద్గీతలో ఇప్పుడే చెప్పబోతాడు. కాబట్టి ఈ 6 వికారాలు లేనటువంటి ఏదైతే అకర్త ఆత్మ ఉన్నదో, ఆత్మ అకర్త ఉన్నది, అభోక్త ఉన్నది. నా హన్యతే హన్యమానే శరీరే, అది చంపేది కాదు, చంపబడేది కాదు. జన్మాది షడ్ విక్రియ అభావం ఉన్నది, షడ్ వికారాలు లేనటువంటిది, మరి అకర్త అభోక్త అనేటువంటి ఆత్మ ఏది? ప్రకరణార్థ ప్రకరణం ఏది? భగవద్గీతా శాస్త్రంలో ప్రతిపాదించబడేటువంటి ఏ శుద్ధ చైతన్యం ఉన్నదో అది అకర్తాత్మ. దాని యొక్క నిరూపణము యా జాయతే ఏదైతే చేయబడుతుందో సా సాంఖ్య బుద్ధి, అదే సాంఖ్య బుద్ధి. 31వ శ్లోక పర్యంతం ఏదైతే నిరూపణ చేయబడుతుందో, తర్వాత కూడా దీని యొక్క విస్తారమే మళ్ళా మిగతా గ్రంథం కూడా. అంటే ముఖ్యంగా ఇక్కడ చూపెట్టినాడు సాంఖ్య బుద్ధి పృథగ్గా విభాగం చేసి భగవంతుడు చెప్పాడు అని అంటూ. ఇది సాంఖ్య బుద్ధి. సా ఏషాం జ్ఞానినాం ఉచిత భవతి, అది ఏ జ్ఞానులకైతే సాంఖ్య బుద్ధి ఉచితమో తే సాంఖ్యాహ, వాళ్ళు సాంఖ్యులు అనబడతారు. కాబట్టి సాంఖ్య బుద్ధి వేరే, మరి యోగ బుద్ధి వేరే, కర్మ బుద్ధి అని ఇట్లా విభాగం చేసి భగవంతుడు చెప్పాడు. ఏతస్యాహ బుద్ధేహే జన్మనః ప్రాక్, సాంఖ్య బుద్ధి ఉత్పన్నమగుటకు పూర్వము యోగ బుద్ధి ఉంటది. ఎందుకంటే నిష్కామంగా కర్మలు చేస్తేనే కాని సాంఖ్య బుద్ధి ఉత్పన్నమవుతుంది. సాంఖ్య బుద్ధి ఉత్పన్నమైందంటే ఇక యోగ బుద్ధి యొక్క అపేక్ష లేదు. సాంఖ్య బుద్ధి ఉత్పన్నమయ్యేంత వరకు యోగ బుద్ధి అంటే నిష్కామ కర్మానుష్ఠానము అపేక్షితం ఉంది, అంతవరకే దాని యొక్క అవధి. ఆ తర్వాత యోగ బుద్ధి యొక్క అపేక్ష లేదు అని ఇట్లా పృథక్ చేసి విభాగం చేసి చెప్పినాడు భగవంతుడు. ఏతస్యాహ బుద్ధేహే జన్మనః ప్రాగ్ అంటే ఈ సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అగుటకు పూర్వము ఆత్మనః దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాది అపేక్షో ధర్మాధర్మ వివేక పూర్వకో మోక్ష సాధన అనుష్ఠాన నిరూపణ లక్షణో యోగ. ఇప్పుడు సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అగుటకు పూర్వము యోగ బుద్ధి ఉంటది, కర్మానుష్ఠానం ఉంటది. అప్పుడు ఎట్లుంటది అంటే దేహాదుల కంటే ఆత్మ వేరుగానే ఉంది అనేటువంటి బుద్ధి ఉంటేనే కర్మ చేయగలడు. కర్మ చేసేవానికి ఏ యజమాని ఉంటాడో అతనికి ఈ దేహం కంటే ఆత్మ వేరే ఉంది అనే బుద్ధి ఉండాలి. దేహాది వ్యతిరిక్త ఆత్మ ఉంది అనే బుద్ధి ఉంటేనే కర్మ చేస్తాడు. ఎందుకంటే వాడు స్వర్గం పోతాడు కదా. స్వర్గం పోయేటోడు మరి శరీరంతోనైతే పోడు, మరి ఎట్లా పోతాడు? శరీరం కంటే వేరే ఉన్నాడు వాడు ఆత్మ. అందుకని ఆత్మ శరీరం కంటే వేరే ఉంది అనేటువంటి బుద్ధి, మరి కర్తృత్వ బుద్ధి, మరి కర్మఫలం యొక్క భోక్తృత్వ బుద్ధి, ఇవన్నీ అపేక్షితం ఉన్నాయి కర్మయోగంలో. కానీ జ్ఞానయోగంలో లేవు. అకర్తను అభోక్తను అనేటువంటి బుద్ధి సాంఖ్యంలో ఉంటుంది. కానీ కర్మలో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఉంటది. మరి దేహం కంటే వ్యతిరిక్తంగా ఆత్మ ఉంది అనేటువంటి బుద్ధి ఉంటది. మరి ధర్మాధర్మ వివేకపూర్వక, ధర్మము అధర్మమును వివేకం చేస్తూ అతడు మోక్షానికి సాధనమైనటువంటి ఈ కర్మలను అనుష్ఠానం చేస్తాడు. మోక్షానికి ఎలా సాధనాలు అవుతాయి అంటే పరంపరా రూపం చేత, అంటే చిత్తశుద్ధి ద్వారా, బుద్ధి శుద్ధి ద్వారా అవి సాధనాలు ఉన్నాయి. కాబట్టి ఆ సాధనాలను సాంఖ్య బుద్ధి ఉత్పన్నం కాక పూర్వమే అనుష్ఠానము చేస్తారు. దానికే
యోగం అంటారు. తద్ విషయ బుద్ధి యోగ బుద్ధి. ఆ కర్మకు సంబంధించిన బుద్ధి ఏదైతే ఉందో దానికి యోగ బుద్ధి అంటారు. స ఏషాం కర్మిణం ఉచిత భవతి తే యోగిన. ఆ నిష్కామ కర్మ యోగము ఎవరికైతే ఉచితమో అతడు కర్మయోగి, యోగి అనబడతాడు అని. ఈ విధంగా భగవంతుడు కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, జ్ఞాననిష్టను, కర్మనిష్టను, సాంఖ్య బుద్ధిని, యోగ బుద్ధిని విభాగం చేసి భగవంతుడు చెప్పాడు. అందువల్ల కర్మ సముచితము అని ఏదైతే పూర్వపక్షి అన్నాడో అది యుక్తం కాదు అని ఇంతదనక భాష్యం తెలుసుకున్నాము. మరి టీకా కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది, అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.